రాష్ట్ర ఆదాయము ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు ముందు జీఎస్డీపీ, ఎన్ఎస్డీపీ రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కలను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. జీఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల ఆదాయం. రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువను జీఎస్డీపీ అంటారు. జీఎస్డీపీని లెక్కించేటప్పుడు ఒక వస్తువును రెండుసార్లు లెక్కించరాదు. మధ్యరకం వస్తువుల విలువను జీఎస్డీపీలో చేర్చరాదు. ఎన్ఎస్డీపీ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నికర రాష్ట్ర ఆదాయం. జీఎస్డీపీ నుండి తరుగుదలను తీసివేస్తే ఎన్ఎస్డీపీ వస్తుంది. ప్రతి సంవత్సరము సిఎస్ఓ అనగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తరుగుదల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఎన్ఎస్డీపీని రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కించడానికి వినియోగిస్తారు. తరుగుదల అంటే ఉత్పత్తికి అవసరమైన యంత్రాల వినియోగం వలన యంత్ర సామర్థ్యము తగ్గుతుంది. దీనినే తరుగుదల అంటారు. రాష్ట్ర తలసరి ఆదాయం. రాష్ట్ర తలసరి ఆదాయం ఎన్ఎస్డీపీ బై మిడ్ ఇయర్ పాపులేషన్. తలసరి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సూచికగా ప్రకటిస్తుంది. తలసరి ఆదాయ విశ్లేషణ వలన రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణం అర్థమవుతుంది. తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన అభివృద్ధి జరిగిందని చెప్పలేము. రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ సిఎస్ఓ సహకారంతో జీఎస్డీపీని, ఎన్ఎస్డీపీని తలసరి ఆదాయాన్ని లెక్కిస్తుంది. జీఎస్డీపీ లెక్కింపు పద్ధతులు. జీఎస్డీపీలో ఉన్న ఉపరంగాల ఆదాయాలను లెక్కించడానికి ప్రభుత్వం 3 పద్ధతులను అవలంబిస్తుంది. 1. ఉత్పత్తి పద్ధతి ప్రొడక్షన్ అప్రోచ్. ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల, సేవల విలువ ఆధారంగా ఆదాయాన్ని లెక్కించడం. వ్యవసాయ రంగం, పశు సంపద, అడవి ఉత్పత్తులు, చేపల పెంపకం, గనుల తవ్వకాలు, రిజిస్టర్ పరిశ్రమల ఉత్పత్తి లెక్కింపుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆదాయాల ముదింపు పద్ధతి. ఈ పద్ధతిలో జీఎస్డీపీని పంపిణీ కోణం నుండి లెక్కిస్తారు. ఒక్కొక్కరికి వచ్చిన ఆదాయాన్ని తీసుకొని అందరి ఆదాయాన్ని కలిపితే వచ్చిన మొత్తమే ఈ పద్ధతి ద్వారా మొత్తం ఆదాయం అవుతుంది. భూమికి చెల్లించే బాటకం, శ్రామికులకు ఇచ్చే వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం వీటన్నిటినీ కలిపితే మొత్తం ఆదాయం వస్తుంది. విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా, వర్తకం, హోటల్, రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్, రిజిస్టర్ కాని పారిశ్రామిక ఉత్పత్తులను ఈ విధానంలో లెక్కిస్తారు. వ్యయాల మదింపు పద్ధతి. సంవత్సర కాలంలో వస్తుసేవలపై వెచ్చించిన మొత్తము, పొదుపు చేసిన మొత్తము కలిపితే ఈ పద్ధతిలో ఆదాయం లెక్కించవచ్చు. నిర్మాణ రంగంలో ఆదాయాన్ని ఈ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. జీఎస్డీపీ లెక్కించే విధానం. రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ జీఎస్డీపీని 2 విధానాలలో లెక్కిస్తుంది. 1. ప్రస్తుత ధరల ప్రకారం. 2. నిలకడ ధరల ప్రకారం. నిలకడ ధరల ప్రకారం లెక్కించడానికి బేస్ ఇయర్ 1999 నుంచి 2000వ సంవత్సరంగా గుర్తించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము జీఎస్డీపీ లెక్కింపు విధానంలో 5 సార్లు బేస్ ఇయర్ని మార్చడం జరిగింది. బేస్ ఇయర్ మార్చిన సంవత్సరము బేస్ ఇయర్ల జాబితా. 1. 1967 ఆగస్టులో 1960-61కి మార్చింది. 2. 1978 జనవరిలో 1970-71ని బేస్ ఇయర్గా ఉపయోగించారు. 1988 ఫిబ్రవరిలో 1980-81 బేస్ ఇయర్గా ఉండేది. 1999 మార్చిలో 1999-94 బేస్ ఇయర్గా ఉండేది. 2007 ఫిబ్రవరిలో 1999 2000 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఉపయోగించారు. జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం. 1. 1999-2000వ సంవత్సరంలో జీఎస్డీపీ 1,00,000